పైరవీలే ఫస్ట్. సీఎంను కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయంపై లాబింగ్. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ముఖ్యమంత్రి అసహనం. సొంత ప్రయోజనాలపైనే మెజార్టీ ఎమ్మెల్యేల ఫోకస్. ఎస్, ఈ విషయం మాత్రం 100% కరెక్ట్. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద దృష్టి పెడతలేరు. అటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ నియోజకవర్గాలల్లో ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేలై మార్పులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకే సీట్లు వస్తాయనేది మాత్రం ఇది మాత్రం అసాధ్యం అని చెప్పేసి ఉన్న సమాచారం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పని చేసే తీరును బట్టి మళ్ళీ వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారు తప్పితే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకు మళ్ళీ తిరిగి టికెట్లు ఇవ్వడం మాత్రం కష్టం అని చెప్పేసి చెప్తున్నారు అధిష్టానం కూడా. ఎందుకంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలను పట్టించుకోకుండా హైదరాబాద్లో మకాం వేసి వాళ్ళ లాబింగ్లు చేసుకుంటున్నారు. లాబింగ్లతో పాటు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పనిచేస్తలేరు. ఆ దిశగా పనిచేసిన వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్ టికెట్లు అంట. ఇప్పుడు ఈ రకంగా లాబింగ్ చేసుకునేటోళ్లకు ఇదే లాస్ట్ చివరిసారిగా అంతే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకే తెలుస్తుంది ఇక. ఎందుకంటే ఎంతసేపటికి ఈ ఆర్థిక ప్రయోజనాల మీద దృష్టి పెడితే ప్రజా సమస్యల మీద ఎవరు దృష్టి పెట్టాలి? మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించిర్రు? దేనికోసం గెలిపించారు ప్రజలు మిమ్మల్ని? ప్రజా సమస్యల గురించి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను సాల్వ్ చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపిస్తే మీరు సొంత ఎజెండాతోని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మీ పనులు లాబింగ్ కోసం పనులు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి గారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఏం జరుగుతున్నది, ఏం చేస్తున్నారు? కనీసం ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి కూడా తీసుకుపోతలేరు. ఎంతసేపటికి వాళ్ళ సమస్యలు తీసుకొనే పోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడుతూ ఈ ఆర్థిక భారాన్ని మోస్తూ కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా ఎక్కడి నుంచి తేవాలా, ఏంది, ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, అభివృద్ధి ఏంది, సంక్షేమ పథకాలు ఏంది, వీటన్నిటిని తీసుకుపోతుంటే కనీసం ఇవన్నీ చేస్తుంటే కూడా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తేందుకు కూడా మీకు నొప్పి లేస్తున్నది. ఎమ్మెల్యేలు మీకే, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలకు నొప్పులు లేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. దీని మీద దృష్టి పెట్టుర్రి. మీకు ఇదే లాస్ట్ టికెట్ కావచ్చు. మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు. ఎందుకంటే మీరు చక్కగా పని చేయకపోతే మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టే అవకాశం ఉన్నది 100%. ఒక్కొక్క ఎమ్మెల్యే సొంత నిధులతోని ప్రజాసేవ చేస్తున్నారు. ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డిని తీసుకోండి. సొంత పైసలతోని సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి కళ్ళు గుడ్డిగా ఉన్న వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు కంటి ఆపరేషన్లు చేపిస్తారు. చూపు మందగించిన వాళ్ళకు కళ్ళద్దాలు ఆపరేషన్లు. దాంతోపాటు ఆపద ఉన్నదంటే ఆయన సొంత డబ్బులతోనే ఆయన ఆదుకుంటున్నాడు. మిగతా ఎమ్మెల్యేలను చూస్తేనేమో సొంత లాబింగ్, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో, ఎట్లా మింగాలని ఆలోచన చేస్తారు. ఆయనకు మీకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పార్టీ అధిష్టానం కూడా మీ మీద ఫోకస్ పెట్టిందనే సమాచారం మాకున్నది. ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరెవరు పని చేస్తలేరు, పని చేయని వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్లలో మొండి చేయి మాత్రం పక్కా. రాజగోపాల్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. డబ్బులు అయ్యే వస్తాయి, మీరు ప్రజలకు మేలు చేసుకుంటూ పోవాలి. మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. ఎంతసేపటికి ఇక తిందాము, మా సొంత ప్రయోజనాల కోసం లాబింగ్ చేస్తాము, ప్రజలను పక్కకు పెట్టి అంటే రేపు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. అది గుర్తుపెట్టుకోరి. రేవంత్ రెడ్డి ఒక్కడు కష్టం చేస్తాడు. రేవంత్ రెడ్డి ఒక్కడేగా ఆయన చేసుకునే నిర్ణయాలు ఆయన చేయడం వల్ల మళ్ళీ మేము గెలుస్తాంలే గాలిలో అని అనుకుంటే మాత్రం ఈసారి ఆయనే టికెట్ ఇయ్యడు మీకు. అది గుర్తుపెట్టుకోరి. ఆయనే మిమ్మల్ని దూరం పెడతాడు, గెలిపించుడు కాదు. ఆయనే ఈసారి మిమ్మల్ని దూరం పెడతాడు. అది గుర్తుపెట్టుకొని కొద్దిగా భయంతో కార్యకర్తలని కాపాడుకుంటూ, కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వస్తే, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కాపాడుకునే ప్రయత్నం చేయరి. అదంతా లేదు, ఆలోచన చేయరి, తెలుస్తుంది మీకు అప్పుడు.